శ్రీవారి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతుంది. ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనేటటువంటి రథసప్తమి పర్వదినం సందర్భంగా స్వామివారు సప్తవాహనాలపై మాడవీధులు వేరుస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు 2 లక్షల మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తారని చెప్పి టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు అయితే మాడవీధులు చేస్తున్నారు. అసలు రథసప్తమికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఏంటి అంటే ఈ వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, రథసప్తమికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి? ఓం నమో వెంకటేశాయ. మనకి దేవతలందరికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలం అని 2 కాలాలు ఉంటాయి పంచాంగం ప్రకారం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా దేవతలందరికీ రాత్రికాలము, ఉత్తరాయణ పుణ్యకాలము పగలుగా భావిస్తూ ఉంటారు. ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి పంచాంగం ప్రకారం మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారి నిద్ర మేల్కొంటారు. అంటే తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత ఈ మాఘమాసంలో మొట్టమొదటిసారిగా ఈ సూర్యోదయం అవుతుంది. కాబట్టి సూర్య జయంతి అనే పర్వదినంగా మనం అందరం హిందూ సాంప్రదాయం ప్రకారం వేడుకగా నిర్వహించుకుంటాం. ఆ రోజు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పొంగలి, ప్రత్యేకమైన ఆరాధనలు కూడా జరుపుకోవడం అలవాటు. అట్లాగే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం జిల్లేడాకులు తలపైన పెట్టుకొని ఆ రోజు తలారా సూర్యభగవాన్ని స్మరించుకుంటూ స్నానం చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మనం పండుగలాగా వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారి ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఉదయాత్పూర్వమే స్వామివారికి ప్రాతకాల ఆరాధనలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ మలయప్ప స్వామివారి మేళతాళాలతో ఊరేగింపుగా సూర్యోదయపూర్వం వాహన మండపానికి చేరుకుంటారు. అక్కడ సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ఆలయ ఉత్తరమాడ వీధిలో వాయువ్యం దిక్కున స్వామివారు వేంచేస్తారు. అక్కడ ఆదిత్య పారాయణము, ప్రత్యేక పారాయణం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుని గ్యాలరీల్లో వేచి చూస్తూ ఉంటారు. సూర్యభగవానుడు ఉదయించిన తర్వాత స్వామివారిని సూర్యభగవానుడు దర్శించుకున్న తర్వాత ఈ సూర్యప్రభ వాహన సేవ పూర్తి అవుతుంది. 2వ వాహన సేవగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో చిన్నశేష వాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. 3వ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో స్వర్ణ గరుడ వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. 5వ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవని భక్తులకి అనుగ్రహిస్తారు. చక్రస్నాన మహోత్సవాన్ని కూడా పురాస్వామి పుష్కరిణి వద్ద నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలు, నైవేద్యం పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు కల్పోక్ష వాహనం పైన వేయించేసి 4 తిరువీధుల్లో కల్పోక్ష వాహన సేవ జరుపుకుంటారు. ఇక 6వ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి సర్వభూపాల వాహన సేవ వైభవంగా నిర్వహించుకుంటారు. చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి 4 తిరువీధుల్లో చంద్రప్రభ వాహన సేవతోటి ఈ వాహన సేవలన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రథసప్తమి పర్వదినం రోజున ప్రాధాన్యత స్వామివారి పాదాలను, సూర్యకిరణాలు స్పృశించేటటువంటి ఘట్టం. ఆ ముహూర్తం ఎన్ని గంటలకు ఉంటుంది? ఆ రోజు ఆలయంలో పూజా కైంకర్యాలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి? స్వామివారికి ఆలయంలో నిత్యకట్ల కైంకర్యాలని యథావిధిగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా ఈ సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని ఫిబ్రవరి 4వ తేదీన ఆ యొక్క పర్వదినం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. ఆ రోజు మన పంచాంగం ప్రకారం సూర్యోదయం 6 గంటల 44 నిమిషాలకి సూర్యోదయంగా సూచించడం జరిగింది. సూర్యభగవానుడు 6 గంటల 44 నిమిషాలకి ఉదయించి కొంచెం స్వామివారిని సూర్యకిరణాలతోటి పాదాలు స్పృశించి పాదసేవ చేసుకుని దర్శించుకున్న తర్వాత ఈ వాహన సేవ పూర్తయ్యే విధంగా తిరుమల క్షేత్రంలో అనాది నుంచి వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇది రథసప్తమి పర్వదినం రోజున సప్తవాహనాలపై స్వామివారు మాడవీధుల్లో వేరిస్తారు. ఉదయం 6 గంటల 44 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. అటు తర్వాత స్వామివారి పాదాలను, సూర్యకిరణాలు స్పృశించేటటువంటి ఘట్టాన్ని భక్తులు ప్రత్యక్షంగా తిలకించేటటువంటి భాగ్యం లభిస్తుంది. ఇక స్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం రోజున ఆర్జిత సేవలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.